అడవి పంది చేను మేసిపోతే మేక చెవులు కోసినట్టు కొంతమంది శీతవగాలు చేసిన పనికి తిరుమల వెంకన్న స్వామి గుడి ముంగట ఎచ్చుల రీల్స్ చేస్తుర్రని సోషల్ మీడియాలో సొట్లు పెట్టిండ్రు. ఇక వాళ్ళు చేసిన కథకు మామూలు భక్తులు వెంకన్న స్వామి దర్శనం అయినాక బయటికి వచ్చి గుడి ముంగట గుర్తుండిపోయేటట్టు ఫోన్లో ఫోటోలు తీసుకోకుండా అయిపోయింది గిట్లా. చూడురి తిరుమల వెంకన్న గుడికాడ శీత్వ రీల్స్ ఎంత పని చేసినాయో. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక గుడి ముంగడ నిలుసొని సామాన్య భక్తులు ఫోన్ల ఫోటోలు కూడా దిగకుండా అయిపోయింది. టీటీడీ సిబ్బందులు గుడి ముంగడ భక్తులు ఫోన్లలో ఫోటోలు తీసుకుంటుంటే వచ్చే ఈడ ఫోటోలు దిగొద్దన్నా చెప్తే అర్థమైతలేదా, ఏ అమ్మా నడువురు ఇడికెళ్ళి ఫోటోలు తీసుకోవద్దు అని చెప్పి ఎలగొడుతున్నారు. ఇట్లా శ్రీవారి ఆలయం ముంగట ఎవరన్నా ఫోన్ బయటకు తీస్తే చాలు టక్కిన పట్టుకొని ఫోన్లు లోపల పెట్టురామా ఫోటోలు తీయద్దని చెప్తుంటే మీకు అర్థమైతలేదా అని చెప్పి ఎలగొడుతున్నారు ఆడికెళ్ళి. ఇక భక్తులు వాళ్ళతోటి బయసు పెట్టుకొని జర దూరం పోయి ఫోటోలు గుంజుకుంటురట. ఇక ఇప్పటి సంది శ్రీవారి గుడి ముంగట ఎవ్వరు ఫోటోలు వీడియోలు తీసుకోవద్దని రూల్ పెట్టిర్రు టీటీడీలు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అలిపిరి దాటినాక ఏ షూటింగ్లో కూడా నో పర్మిషన్ అని చెప్తున్నారు. ఇక విజిలెన్స్ వాళ్ళు ఏడబడితే ఆడ తిరుక్కుంటా ఫోటోలు వీడియోలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు చెకింగులు చేస్తున్నారు. ఇక వాళ్ళతోటి భక్తులు లొల్లి పెట్టుకొని డిసప్పాయింట్ అవుతున్నారట. ఇంత దూరం వచ్చినందుకు ఒక్క ఫోటో తీసుకొని ఇవ్వకుండా ఎట్లనాయో గుళ్ళకెళ్ళి బయటకు రాగానే లీడర్లను సెలబ్రిటీలను మాట్లాడనిస్తారు, సామాన్య భక్తులను ఫోటోలు కూడా తీసుకొని అని బొబ్బ పెడుతున్నారు భక్తజనులు. చూడురి ఒకరిద్దరు చేసిన హెచ్చడి కథలకు కడవలు ఇట్లా ఎఫెక్ట్ కాబట్టి అని తిట్టుకుంటా పోతురట పాపం ఇక ఫోటోలు దిగని వాళ్ళంతా.